హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వీట్ రెసిపీ ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ సూపర్ గా ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి. దానికంటే ముందు మా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 2.5 కప్పుల మైదా పిండిని తీసుకుని చిటికెడు వంట సోడా, చిటికెడు ఉప్పుని వేసుకుని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఆ లోపు 1 కప్ షుగర్ ని తీసుకొని చక్కెర పాకం లాగా చేసుకోవాలి. మరీ లేత పాకం కాకుండా మరీ ముదురు పాకం కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా పాకం చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఇలాచి పొడిని కూడా వేసేయాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండి ముద్దని మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసేసుకొని చపాతీలాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తేసుకున్న తర్వాత నైఫ్ తో కట్ చేసుకోవాలి. అటు అంచులు ఇటు అంచులు వదిలేసి మధ్యలో కట్ చేసేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఈ రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు చపాతీ అనేది ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి. నేను చూపించినట్లుగా ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత చివరి అంచులు తిప్పుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్నవి విడిపోకుండా ఉండటానికి ఇలా ప్రెస్ చేస్తారు. ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెయ్యగానే పైకి ఎలా ఉబ్బి తేలాయో చాలా క్రిస్పీగా వస్తాయి. మనం చపాతీ ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. మందంగా చేసుకున్నాము అంటే లావుగా వస్తాయి. ఏదైనా మనం చేసుకున్న దాంట్లోనే ఉంటుందండి తేడా. ఒకసారి ఇలా పల్చగా చేసుకొని ట్రై చేయండి, క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసుకొని పక్కన పెట్టుకున్న చక్కెర పాకంలో ఒక్కసారి వేసుకొని 2 వైపులా షుగర్ సిరప్ అంటేలాగా తిప్పేసుకున్న తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఈ పనసతొనలు రెడీ అయిపోతాయి. వీటిని కొంతమంది సంపంగి పూలు అంటారు, నేనైతే వీటిని అట్టి పూలు అంటాను. చిన్నప్పుడు మా మమ్మీ చాలా చేసి పెట్టేది, చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఇంతవరకు సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసేయండి.